ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తాయి. ఏదైనా టెస్ట్ చేయించుకోవాలి అనుకుంటే, అది వైటమిన్ టెస్ట్లు ఏవైనా కానీ కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటాయి. సో డి విటమిన్ గురించి రఫ్గా చాలామంది అనుకునేది వీక్లీ వన్స్ ఒక కోర్సు, ఒక 3 మంత్స్ ఇలాంటివి తెలిసిన వాళ్ళు వాడుతూ ఉంటారు. బెటరేనా వాడచ్చు? యాక్చువల్లీ 30 నుంచి 100 మధ్యలో ఉండొచ్చు అండి వైటమిన్ డి. సో యూజువల్గా సప్లిమెంటేషన్ తీసుకున్న వాళ్ళలో కూడా ఏంటంటే 40, 45, 50, 55 ఈ రేంజ్లోనే ఉంటుంది, విచ్ ఈజ్ ఎ హెల్దీ రేంజ్. కొంతమందిలో మాత్రం టాక్సిసిటీ అనేది వస్తుంది ఎప్పుడైతే ఇంకా అది ఆపకుండా కంటిన్యూ చేస్తున్నారు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే చీఫ్ అండ్ అఫోర్డబిలిటీ పాయింట్కి వచ్చేటప్పటికి 3 మంత్స్ వీక్లీ వన్స్ వేసుకున్నారని అంటే 1-2 మంత్స్ డ్రాప్ ఇట్ అప్ అండ్ అగైన్ యూ కెన్ స్టార్ట్ బ్యాక్ అని చెప్తుంటాం. ఇంకా కాస్ట్ అఫోర్డబిలిటీకి వచ్చేటప్పటికి 10 years బ్యాక్కి ఇప్పటికి టెస్ట్ యొక్క కాస్ట్స్ తగ్గినాయండి, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎందుకనంటే ఈ ప్యాకేజెస్ సిస్టమ్ వాళ్ళల్లో వాళ్ళ కాంపిటేటివ్నెస్ ఉండడం వల్ల ల్యాబ్స్కి పేషెంట్ ఆర్ ఎ కామనర్ ఈజ్ బీన్ అడ్వాంటేజ్డ్. ఎలాగైతే సెల్యులర్ సిస్టమ్ అంతా అంటే మనకు ఫోన్ అంతా కూడా బెటర్ చీపర్ కాస్ట్కి వచ్చిందో కాంపిటీషన్ నుంచి, ఈ రోజున ఒక 1,200 పెట్టుకోగలిగితే మ్యాక్సిమం బేసిక్ హెల్త్ ఎలా ఉందో తెలుసుకునే టెస్టులు వైటమిన్ డితో సహా B12తో సహా వచ్చేస్తున్నాయి. సో దాట్ ఈస్ నాట్ దట్ కాస్ట్లీ. ఒకవేళ అది కూడా పెట్టలేము అని అనుకున్న వాళ్ళు 3 months వాడితే ఒక 1-2 months వెయిట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు.